మరొక చెవులార విని ఉన్నారు కనుక మనసారా గ్రహించి హృదయ పరివర్తన చెంది ఆ వాక్యానుసారంగా నీ బిడ్డలు జీవించడానికి మీరు కృప చూపడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభా, నా తండ్రి, ఈ బిడ్డల కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని, ఐక్యతను బిడ్డలు కలుగు చేయండి. వీళ్ళ జీవితాల్లో ఉన్న సమస్యలు, శోధనలు యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన వ్యాధులు, బలహీనతలు యేసు నామములో తొలగి పొమ్మలాజ్ఞాపిస్తున్నాం. ప్రతి దురాత్మ, సాతాను, చీకటి కార్యములు యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రతి బంధకాలు, ప్రతి బలహీనత, భారాలు, ప్రతి అవిధేయత, ప్రతి అవిశ్వాసము, వాక్యాలకు దేవునికి వ్యతిరేకమైన ప్రతి బంధకాల క్రియలు యేసు నామములో విడుదల కలుగులుగాక రాజ్ఞాపిస్తున్నాం. వీళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, గృహాల విషయంలో, మరి చేస్తున్న ప్రతి పని విషయంలో తోడేవిడి ఆశీర్వదించారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల భాగాలు యేసు నామములో కొట్టివేస్తున్నాను. ప్రతి బలహీనత నుంచి విడిపించి, ప్రతి బంధకాల నుంచి విడిపించి, అనుదిన ఆహారం సకల సమృద్ధి నీ బిడ్డలు కలిగి, నీ సన్నిధిలో సమాధానం కలిగి, నెమ్మది, ఐక్యత కలిగి, కుటుంబంలో, నీ పనిచేసే స్థలంలో, అన్ని విషయాల్లో, అన్ని స్థలాల్లో కూడా ఆ నెమ్మది, సమాధానం కలిగి ఉంటూ సహాయం చేయండి. ఆ బిడ్డలు మరి చదువుల్లో మరి తోడేవిడి ఆశీర్వదించారు. మార్చి నుంచి మా ప్రభావ పరీక్షలు, ఎగ్జామ్స్ మరి ప్రారంభమవుతుండగా 10th, 8th, డిగ్రీ మరి వొకేషనల్ కోర్సులు అనేక విధాలుగా పరీక్షలు రాస్తూ ఉండగా మీరు అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. బిడ్డల చదువులో తోడేయండి. జ్ఞాపశక్తిని, జ్ఞానములు, తెలివి, వివేచన దయచేయండి. పై తరగతులకు వెళ్ళడానికి, జాబుల్లోకి వెళ్ళడానికి, అనేకమైన కార్యాలు మేలు పొందుకోవడానికి నీ చేత ఆశీర్వదించబడిన వారిగా నిలబడి అనేకలు సాక్షిగా, మాదిరిగా, సంఘములు మూల స్తంభాలుగా నిలబడినట్టు మీరు ప్రభుత్వం సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు మీరు కుటుంబాలు మీరు ఆశీర్వదించారు. చేయించిన పనులు ఆశీర్వదించారు. బయటకి రోడ్డుకు వస్తుంటే కాపుదల దయచేయండి. వాళ్ళు చేయించిన పనులు ఉంటున్న స్థలాల గృహాలు మీరు కాపుదల దయచేయండి, మీరు ఆశీర్వదించారు. అలాగే సంఘానికి అడుగు, సంఘం సరదులు విశాలపరిచి, నూతన ఆత్మలు, యవనాత్మలు, నూతన కుటుంబాలు నడిపించండి. బలపరిచి మీ ప్రభు చేత. అలాగే మా ప్రభా మరి స్థలాన్ని మీరు అభిషేకించండి, స్థలాన్ని మీరు దర్శించండి, ఆటంకాలు మీరు తొలగించి ఆ స్థలం రిజిస్ట్రేషన్ జరిగి మందిరం కట్టడానికి మీరు కృప చూపి సహాయం చేయండి. కావలసిన సంస్థాన్ని మీరు సిద్ధపరచండి. మరి సంఘంలో అనేక నూతన ఆత్మలు చేర్చబడి, వస్తున్న బిడ్డలు కుటుంబాలుగా రక్షించబడి, కుటుంబాలుగా స్థిరపరచబడి, సన్నిధిలో సాక్షులు నిలబట్టుకు బలపరచబడి మహిమ పొందమని, ఇంకా జరుగుతున్న మా యొక్క పరిచయాలను మహిమకరంగా జరిగించండి. ఇంకా జరుగుతున్న సంఘ పరిస్థితుల ఆరాధనని మీరు మహిమకరంగా జరిగించండి. మరలా మేము సంఘంలో కూడా ప్రార్థించుకోండి. అయ్యా మరి నెలాఖరులో చివరి దినం 28వ తారీఖున, అయ్యా మరి ప్రతి నెల జరుగుతున్న 30వ తారీఖున కుటుంబ క్షేమాభివృద్ధి కుటుంబాలను అందరూ కలిసి ప్రార్థించేవారు మందరికి మీరే తోడై ఉండి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనందరికి తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.